కొత్తగా మరో డిస్కం ఇక విద్యుత్ విభాగం ప్రక్షాళనకు సంస్కరణలంట అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. రాష్ట్రంలో కొత్తగా మరో విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర విద్యుత్ విభాగం ప్రక్షాళనకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని సూచించారు. బుధవారం జూబ్లీహిల్స్లో తన నివాసంలో ఇంధన శాఖపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న ఉత్తర దక్షిణ డిస్కంలు వాణిజ్య కార్యకలాపాలు చేపడతాయని, కొత్త డిస్కంలు కేవలం ప్రభుత్వం సబ్సిడీపై అందించే విద్యుత్ పథకాలు నిర్వహించేలా పని విభజన చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యవసాయంతో పాటు ఇల్లు, పాఠశాలలు, కళాశాలకు ఉచిత విద్యుత్ సరఫరా పథకాలన్నీ కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురావాలని సూచించినట. కొత్త డిస్కం అంట. అయితే ఇప్పటిదాకా ఉన్నటువంటి డిస్కంలు ఏవైతే ఉన్నాయో ఆ డిస్కంలను దివాలా తీయించిన మహానాయకుడే మన కేసీఆర్ గారు. కోలుకోలేని అప్పుల్లో ఆదుకుందామన్నా కూడా ఇంకా కాదు ఆ పరిస్థితిలో ఇప్పుడు మళ్ళీ కొత్త డిస్కం తీసుకొచ్చి ఈ కొత్త డిస్కం పరిధిలోకి సబ్సిడీలు ఏదైతే మనం విద్యుత్ అందజేస్తామో వాటిని ఈ కొత్త డిస్కంల పరిధిలోకి తీసుకొస్తారట. ఇక ఇవాళ నుంచి కాంగ్రెస్ జనహిత పాదయాత్ర. ఇక ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి, తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ముఖ్యమంత్రి చర్చ 6న ఢిల్లీలో ధర్నాలో పాల్గొనున్న సీఎం అంటూ ఓ రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి ఇక్కడ సూపర్ పవర్ వ్యక్తి ఉండగా మూడో మనిషి వచ్చిన పాదయాత్ర చేస్తున్నట్టేనే ముఖ్యమంత్రి పని విడిచిపోయినట్టు. దీనిపైన మీరు కామెంట్ చేయండి. రైట్, మీ ఒపీనియన్ పోల్ చేయండి. ఇక్కడ అగో ఎవరో జై ఓసి అంటున్నాయినా, శివారావు జై ఓసి అంటుండు, హరీష్ రావు మరి గట్టిగానే వేసుకుంటారుగా. రావాలట, వస్తే కూడా మంచిది, అది వేసుకోరు. నేను ఏం కాదు, మీ పోరాటం మీరు మీ పోరాటంలో తప్పేం లేదు. ఏదా ఇది అటేవా రిఫ్రెష్ పెట్టన్నా. ఇద్దరు పిల్లల నిబంధన తీసేయండి అంటుండు సీఎం. ఇప్పుడు నేను చెప్తా చూడు, ఇద్దరు పిల్లల గురించి ఇవాళ చెప్తా నీకు. అగో నీ వీడియోలు స్టేటస్ పెడుతున్నానని కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేశారు మల్లన్న అని చెప్పి మల్లేష్ యాదవ్ అంటుండు. కాంగ్రెస్ పార్టీనే మనం సస్పెండ్ చేయబోతా ఉన్నాం కదా తెలంగాణ రాష్ట్రం నుంచి, ఇంకా వాళ్ళు చేసేదేముంది. తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర దేనికి సంకేతం? సీఎంకు చెక్ పెట్టడం, కాంగ్రెస్ను బలోపేతం చేయడం. మీ ఆప్షన్ పోల్ చేయండి. ఇక్కడ